ఒక కోణంలో వీళ్ళు చూసి నన్ను మంచోడు అన్నారు, ఇంకొక కోణంలో ఇంకొకడు చూస్తాడు, ఆడు చెడ్డవాడు అంటాడు. అర్థమవుతుందా? ఆడు పనికి మాలినోడు పాస్టర్ అనేటువంటి వాడు అంటాడు. వీళ్ళని అడిగితేనేమో మ్యాథ్యూస్ గారు చాలా మంచివాడు అంటాడు, ఇంకొకరిని అడిగితేనేమో వాడు మంచివాడు కాదంటాడు. ఎందుకంటే మనుషుల యొక్క నైజం ఏమిటంటే 100 సార్లు నేను మేలు చేస్తే ఒక్కసారి వాడి మేలు నేను కాదు అంటే ఆడు నా మీద పగబట్టేస్తాడు, నా గురించి చెడ్డగా మాట్లాడతాడు. రెండోది, ఆడు తప్పు చేస్తున్నప్పుడు నేను ముఖమాటం లేకుండా ఖండించాను అంటే ఆడికి నేను శత్రువు అయిపోతాను. అక్కడ దాకా ఎందుకు, ఈ మైకి పెట్టేవాడిని మైకి పెట్టకుండా నిద్రపోతే గట్టిగా నేను రాయ్ మైకి పెట్టట్లేదేంటి అంటే ఆడు పగపడతాడు. ఎక్కడ దాకెందుకు, మీ ఇంట్లో ఉన్న నీ కూతురు పని చేయవే అంటే మమ్మంత రాక్షసి రెండోది లేదంటది. ఇక కోడలకు వచ్చేసరికి పని చేయవే అన్నారనుకోండి, ఈ సైతాన్ ఎప్పుడు చచ్చిందో నాకు ఇంట్లో పేడ ఎరగడైపోతుంది కోడలు అంటది. గమనించాలి. అంటే ఒక కోణంలో వారు మనల్ని మంచివారు అంటారు, ఇంకో కోణంలో వారు చెడ్డవారు అంటారు. ఇక్కడ వాళ్ళ మాటలు పట్టించుకోవద్దు. బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే, ప్రభువు ఎవడిని మెచ్చుకుంటాడో ఆడు యోగ్యుడు.